హాయ్ వెల్కమ్ టు మీ ఆలోచనలే మీ ఆరోగ్యం మైండ్ యువర్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎర్రా. మీనా గారి భర్త మరణం చాలా క్వశ్చన్స్కు దారితీస్తుంది. సో కొంతమంది పావురాలు పీజియన్స్ వల్ల తాను చనిపోయారని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు నిజము అని అంటే, జనరల్లీ ఎప్పుడైనా చూడండి, ఇన్ఫెక్షన్స్ అనేవి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లైక్ మీకు డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారు, పోలన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ వల్ల మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో పర్టికులర్గా మీనా గారి హస్బెండ్ కేసులో తను ఆల్రెడీ రెస్పిరేటరీ ఇష్యూస్తో బాధపడుతున్నట్టు, ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనం న్యూస్లో చూస్తున్నాం. ఇలా కాకుండా ఇది కోవిడ్ వల్ల వచ్చిందా అని చెప్పేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. సో కోవిడ్ కూడా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్తో చాలామంది బాధపడుతున్నారు. అండ్ చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు కాబట్టి రికవర్ అవుతున్నట్టుగా చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ను మైండ్లో ఉండిపోతే చాలామందికి యాంగ్జైటీ పడుతూ ఉంటారు. సో అందుకోసం పర్టికులర్గా పీజియన్స్ వేస్టేజ్ వల్ల మనకు ఇది వస్తున్నట్టుగా కొన్ని న్యూస్లో చూస్తున్నాము. ఇది కాదని చెప్పేసి మనకు ఎక్కడా కూడా ఇది కరెక్ట్ అని చెప్పేసి మనకు సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే లేవు. కాకపోతే జనరల్లీ మీకు బ్యాట్స్ అంటే గబ్బిలాలు, లేకపోతే ఈ పీజియన్స్ యొక్క మలం ద్వారా, ఇప్పుడు వాటిలలో జనరల్ ఏమవుతుందంటే వేస్టేజ్లో మీకు హిస్టోప్లాజ్మా క్యాప్సులేటమ్ అనే ఫంగై మీకు వీటిలో వేస్టేజ్లో ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు. సో ఈ హిస్టోప్లాజ్మా క్యాప్సులేటమ్ అనేది ఏంటంటే మీకు అవి వేస్టేజ్ అనేది డ్రై అయిపోయిన తర్వాత త్రూ ఎయిర్ ద్వారా మళ్ళీ స్ప్రెడ్ అయితే మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇది పర్టికులర్గా ఇదే రీజన్ అని చెప్పేసి మనము కన్ఫర్మ్ చేయలేము. సో అలా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హిస్టోప్లాస్మోసిస్ అనే కండిషన్ వల్ల మనకు ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఎక్కడ కూడా న్యూస్ రాలేదు. సరే, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పీజియన్స్ వల్ల వస్తున్నాయని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది కోవిడ్ వల్ల వచ్చిందా, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కోవిడ్ వేవ్ ఏమైనా వస్తుందా అని అంటే, మ్యాక్సిమం అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు కాబట్టి రాకపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వచ్చినా కానీ అంత ఇంటెన్సిటీ ఉండదు, ప్రీవియస్ ఇంటెన్సిటీ ఎంత ఉందో అంత అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అండ్ మీ లంగ్స్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఫోకస్ చేయాలి. జనరల్లీ విటమిన్ D3 అనేది మన లంగ్స్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే జింక్ అనేది కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఈ జింక్ అనేది ఏం చేస్తుందంటే, మీ ఇమ్యూన్ సిస్టంలో జనరల్గా టీ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ టీ సెల్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఇవి జనరల్లీ కిల్లర్ సెల్స్, హెల్పర్ సెల్స్ అండ్ రెగ్యులేటరీ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ టీ ఇమ్యూన్ సిస్టంలో మనల్ని కాపాడే, అంటే మనల్ని వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టంలో మనకి ఈ టీ సెల్స్ అనేవి కీ రోల్ పాటిస్తూ ఉంటాయి. ఈ టీ సెల్స్లో కూడా మనకు పర్టికులర్గా కిల్లర్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే వైరస్ని కిల్ చేస్తుంది. అండ్ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి ఇమ్యూన్ సిస్టమ్ను. అండ్ పర్టికులర్గా రెగ్యులేటరీ సెల్స్, టీ రెగ్యులేటరీ సెల్స్ ఏం చేస్తాయంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ను కాపాడుతూ వస్తుంటాయి. సో ఎలా కాపాడుతాయంటే, ఇట్ సప్రెస్ ద రియాక్షన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తూ మీ ఇమ్యూన్ సిస్టమ్ను డెవలప్ చేస్తూ ఉంటాయి. సో ఎవరికైతే జింక్ తగ్గుతుందో వాళ్ళు ఈ టీ సెల్స్ రియాక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల, మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల లంగ్స్ అనేవి ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. లైక్ ఇప్పుడు వస్తుంది సీజన్ కూడా, మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడదాం. అండ్ ఇంకా కొంతమందికి సైటోకైన్ స్ట్రామ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ లో ఇమ్యూనిటీ వల్ల సైటోకైన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మీకు దాని ఎఫెక్ట్ వల్ల కూడా మీకు లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా తొందరగా తగ్గకపోవడం అనేది ఉంటుంది. సో మీకు ఈ జింక్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా మీ జింక్ ఎలా ఉంది అనేది చూసుకుంటూ, విటమిన్ D ఎలా ఉంది అనేది చూసుకుంటూ మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ మీకు ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందికి వెంటిలేటరీ ఇండ్యూస్డ్ ఇంజురీస్ నుంచి కూడా మనకు ఈ జింక్ అనేది కాపాడుతున్నట్టుగా కొన్ని స్టడీస్ ఉన్నాయి. సో పర్టికులర్గా విటమిన్ D
శాతం చూసుకుందాము అండ్ జింక్ పర్సంటేజ్ చూసుకుందాము. అండ్ మీరు మెంతులు కూడా కొంచెం రెగ్యులర్గా తీసుకోగలిగితే, మీకు ఆల్రెడీ ఈ కోవిడ్లో చాలామంది చెప్పారు, మెంతులు కూడా మీరు రెగ్యులర్గా తీసుకోగలిగితే మీకు ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది న్యాచురల్గా. సో ఎక్కువగా కంగారు పడకండి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. యాంగ్జైటీ పడుతూ ఉంటే ఆటోమేటికల్లీ మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. దెన్ మీ లంగ్స్ అనేది పోరాడే కెపాసిటీని తగ్గిపోతుంటుంది. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల. కాబట్టి ఈ అస్తమా ఉన్నవాళ్ళు, లేకపోతే సిఓపిడి, లేకపోతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, బ్రాంకైటిస్, ఇట్లా టీబీ, ఇలా మల్టిపుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా అలర్జెన్స్కి మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ప్రైమరీలీ విటమిన్ డి, జింక్ చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కలవండి అండ్ ఇమ్మీడియట్ రియాక్షన్ తీసుకుంటే వెంటిలేటర్ వరకు కేసు వెళ్లకుండా చూసుకోగలిగితే మనం మ్యాక్సిమం ఆ కేసును కాపాడుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.